నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మది మెచ్చిన చెలి. ఎవడే వాడు అనగానే ఇంకో చెంప చెల్లుమనిపించింది. వాడు వీడు అంటే చంపి పాతేస్తా అనింది. మొదటిసారి ఒక అమ్మాయి సీనియర్స్ని ఎదిరించి మాట్లాడటం కొత్త అయ్యేసరికి అందరూ ఆమెను గుడ్లప్పగించి అలాగే చూస్తుండిపోయారు. ఎవరి అమ్మాయి? చూడ్డానికి అంత స్మార్ట్గా ఉంది, తనేంటి అంత వైల్డ్గా బిహేవ్ చేస్తోంది? బాబోయ్, అసలు సీనియర్స్ని ఇంతవరకు ఎవరు ఎదిరించలేదు. ఈ అమ్మాయి ఏంటి వెరీ బ్రేవ్ గర్ల్ అనుకుంటూ తన క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయారు. ఏంటే నన్నే కొడతావే? చెబుతా నీ సంగతి. ఒక్కసారైనా దొరక్కపోవు. మా మీదకి ఇంతవరకు ఎదిరించి ఈ కాలేజ్లో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి మా పరువు తీసి వెళ్ళిపోతాను అంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? నెక్స్ట్ నీకిచ్చే పనిష్మెంట్కి ఈ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి తడిచిపోవాలి. అలా ఉంటుంది. చెబుతా నీ సంగతి. నీ వెనక ఎవడున్నాడని విర్రవీగుతున్నావు కదా అంటూ అహం దెబ్బతిన్నవాడిలా వాడి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంటే ఆమెను కోపంగా ఓ చూపు చూసి ఆమె గుండెలపై చెయ్యి పెట్టి వెనక్కి తోసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు సీనియర్స్. అసలు మీరు ఎవరండి? కొత్తగా కనిపిస్తున్నారు. అవును, నేను ఈరోజే జాయిన్ అయ్యాను. వాళ్ళు ఎంత దుర్మార్గులో మీకు తెలీదు. వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు? నా బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళకు తెలీదుగా. అందుకే వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ నిదిటిన పట్టిన చెమటలని చున్నీతో తుడుచుకుంటూ వచ్చి బెంచ్ మీద కూర్చుంది. అంజలిని అందరూ గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తుంటే ఏంటి అందరు అలా చూస్తున్నారు అనింది చుట్టూ చూసి. ఏం లేదు మేడం, మీరు వాళ్ళని ఎదిరించారు కదా, మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది. వాళ్ళు నన్నేం చేస్తారు? మీరేంటి నన్ను మేడం అని పిలుస్తున్నారు? నా పేరు అంజలి. మరి మీ పేరు? నా పేరు దియా. మై నేమ్ ఇస్ స్నేహ. నా పేరు హారిక అంటూ క్లాస్ అంతా ఒక్కొక్కరు పరిచయం చేసుకున్నారు. అంతలో లెక్చరర్ రావడంతో అందరూ ఎవరి ప్లేస్లో వారు కూర్చొని సిట్ రైట్ అయ్యారు. లోపలికి వచ్చిన లెక్చరర్కి మార్నింగ్ విష్ చేసి కూర్చున్నారు. అంజలి అన్నాడు లెక్చరర్. యా సార్, నేనే అంటూ నిలబడింది. హర్షవర్ధన్ సార్ పంపించిన అమ్మాయి మీరేనా? అవును సార్, నేనే. ఓకే, సిట్ డౌన్ అన్నాడు. పర్టిక్యులర్గా లెక్చరర్ అడిగేసరికి అందరూ అంజలిని చూస్తూ ఉండిపోయారు. హర్షవర్ధన్ సార్ అంటే ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ కదా, అతనికి ఈ అమ్మాయి ఏమవుతుంది అని హర్ష తెలిసిన కొందరు ఆలోచనలో పడితే, హర్షవర్ధన్ సార్ అంటే అంత ఫేమస్నా? ఆయన సెలబ్రిటీనా లేక రాజకీయ నాయకుడా అన్న ఆలోచనలు చేస్తుంటే, హే గాయ్స్, డోంట్ డిస్టర్బ్ ద క్లాస్ అంటూ అరవగానే అందరూ కామ్ అయిపోయారు. లెక్చరర్ స్టార్ట్ చేసే లెసన్ శ్రద్ధగా వినడం స్టార్ట్ చేశారు. అలా ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. అంజలికి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఆమె గోల్ హర్ష తీరుస్తున్నందుకు. తనకి డాక్టర్ కావాలని చాలా ఇష్టం. అందుకే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నీట్ రాసింది. కానీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేయడంతో అది ఇష్టం లేక పారిపోయి ఇలా సన్యాసం తీసుకుంది. హాయ్ అంజు అంటూ ఆమె భుజం మీద పడ్డ చేతికి లోకంలోకి వచ్చి చూసింది. ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసుకున్న అమ్మాయిలు నవ్వుతూ కనిపించారు. నువ్వేంటి ఏం ఆలోచిస్తున్నావు? లంచ్ చేయవా? మేమందరం క్యాంటీన్కి వెళ్తున్నాం, పదా. వెళ్దామంటుంటే ఆమె దగ్గర డబ్బులు లేవు అన్న విషయం గుర్తొచ్చి, మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు అనగానే అంతలో తన మొబైల్ వైబ్రేట్ అయిన సౌండ్ వినిపించగానే ఓపెన్ చేసి చూసిన తనకి గో టు ది క్యాంటీన్ అన్న మెసేజ్ కనిపించింది. మార్నింగ్ హర్ష న్యూ మొబైల్ అంజలి చేతిలో పెట్టాడు. కానీ అందులో యువర్ మాన్స్టర్ అని మెసేజ్ రావడంతో కళ్ళు చిన్నవి చేసింది. ఎవరితను అని అంత కంగారు పడాల్సిందేమీ లేదు, నేనే అంటూ మళ్ళీ మెసేజ్ చేశాడు. ఇక హర్షనే అని కన్ఫర్మ్ చేసుకొని నాకు ఆకలిగా లేదు అని రిప్లై ఇచ్చింది. నువ్విప్పుడు లంచ్ చేయకపోతే నేను వచ్చి అందరి ముందరే ముద్దు పెట్టాల్సి వస్తుంది అంటూ బెదిరించాడు. ఇక ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా ఓకే వెళ్తాను అని రిప్లై ఇచ్చింది. అతని రిప్లై కోసం ఎదురు చూసింది కానీ ఎలాంటి టెక్స్ట్ రాకపోవడంతో ఫ్రెండ్స్తో పాటు క్యాంటీన్కి వెళ్ళింది. ఎవరికి ఇష్టమైనవి వారు ఆర్డర్ పెట్టుకొని కూర్చున్నారు. ఫ్రెండ్స్తో బాగా కలిసిపోయింది అంజు. తనకి కూడా బాగా నచ్చింది. చాలా సరదాగా మాట్లాడుతున్నారు.
తనకిష్టం లేకుండా ఎత్తుకొచ్చాడు అని, కోపంగా ఉన్న తనకి ఇష్టమైన గోల్ని నెరవేరుస్తున్నాడని అతని మీద కాస్త గౌరవం పెరిగింది. నువ్వసలు వాళ్ళకిచ్చిన వార్నింగ్‌కి నేను ఎంత ఫిదా అయిపోయానో తెలుసా? మామూలుగా ఇవ్వలేదు. నన్ను ఎంత ర్యాగింగ్ చేశారో తెలుసా? చాలా ఏడ్చాను నేను. కాలేజ్‌కి వచ్చిన రోజైతే నా చున్నీ లాగి అందరూ వెకిలిగా నవ్వుతూ అలా చూస్తుంటే చాలా ఏడుపొచ్చేసింది. ఒకరోజు వాళ్ళ రికార్డ్స్ రాయమని నా చేతిలో పెట్టారు. 1 వీక్ కాలేజ్ కూడా బంక్ కొట్టి వాళ్ళ రికార్డ్స్ ఫినిష్ చేశాను. అయినా కానీ వదిలిపెట్టలేదు. ఇంట్లో చెబుదామంటే టెన్షన్ పడి చదివించడం మానేస్తారని భయంతో చెప్పలేదు. అలా రోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వాళ్ళ ముందు నుండి రావాలంటే నాకు ఎలాగో అనిపించేది. నేనొక్కదాన్నే కాదు, ఈ కాలేజీలో అందరికీ చాలా తలనొప్పిగా మారింది. అబ్బాయిలను కూడా వదిలిపెట్టరు. రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళ బట్టలు విప్పి వెకిలి చేష్టలు చేస్తారంట. ఇందులో ఒక అబ్బాయి ర్యాగింగ్ తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకున్నాడు. వాళ్ళని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే అంజు. మరి ప్రిన్సిపల్ సార్ వాళ్ళు వాళ్ళని పనిష్ చేయరా? అది కూడా జరిగింది. అలా చేస్తే ప్రిన్సిపల్‌కి కూడా భయపడకుండా ఇంటికెళ్ళి వాళ్ళ వైఫ్‌ని చాలా ఘోరంగా అవమానించారంట. వాళ్ళ వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులున్నారని టాక్. అందుకే వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. నాకందుకే భయం వేస్తోంది అంజు. మళ్ళీ నిన్ను ఏమైనా చేస్తారేమోనని. డోంట్ వర్రీ స్నేహ. నా వెనక చెప్పానుగా, సింహం కాపలా కాస్తుంది. దాన్ని దాటుకొని నన్ను చేరాలంటే చాలా కష్టం. యూ డోంట్ వర్రీ అంటూ తినడం పూర్తవడంతో అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ ర్యాగింగ్ చేసిన సీనియర్స్ అంజలిని కసిగా చూస్తున్నారు. దీని అందం నిమిష నిమిషానికి నన్ను పిచ్చెక్కిస్తోందిరా. దాని పొగరు కూడా నాలో ఉన్న మగతనాన్ని నిరూపించుకోమంటోంది. మంచి స్పాట్ చూడరా. దాని అహంకారాన్ని నామరూపం లేకుండా చేసేద్దాం అని వెకిలిగా నవ్వుకుంటుంటే, కంట్రోల్ ఈరోజే కాలేజ్కి వచ్చిందిగా, వెంటనే అటాక్ చేయకూడదు. మంచి సమయం చూసి దాని పొగరుని దాని అందాన్ని అణచుదాం. వెంటనే అటాక్ చేస్తే డౌట్ వస్తుంది అన్నాడు అందులో ఒకడు. డౌట్ వస్తే అది పీకేదేముందిరా. మీ డాడీ ఎంపీ కదా, ఆ మాత్రం మాయన చేయలేడా? చేస్తాడు కానీ దాని వెనక పవర్ఫుల్ వ్యక్తి ఉన్నాడని నా అనుమానం. ఎందుకంత ఆత్రం? కాస్త ఓపిక పట్టొచ్చు కదా. ఓకే ఓకే పదండి, మార్నింగ్ సెట్ చేసిన సెటప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అది కాస్త ఓవర్ యాక్షన్ చేస్తుందిరా. దాన్ని ఏం చేద్దామంటావు? ఏముంది, ఈరోజు కంప్లీట్గా దానితో ఎంజాయ్ చేసి సింపుల్గా చంపేసి దాని ముక్క కూడా దొరకకుండా చేస్తే సరిపోతుందిగా. సర్లే పదండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాలేజ్ అయిపోవడంతో అంజలి విత్ ఫ్రెండ్స్ బయటకు నడుస్తూ ఉన్నారు. మీరు ఎలా వెళ్తారు? మేము ఆటోలో వెళ్ళిపోదాం. సరే కానీ మీరెక్కడుంటారు? హాస్టల్లో. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మరి నువ్వు? నేను 10 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎలా వెళ్తావు అని అడగగానే హర్ష ఏం చెప్పలేదు. అసలు నేను ఎలా వెళ్ళాలి? ఆ ఏరియా పేరు కూడా నాకు తెలీదు అనుకుంటూ కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుండగా గ్రే కలర్ కార్ ఒకటి ఆమె ముందు ఆగింది. ఎక్కండమ్మా అన్నాడు డ్రైవర్. తనకి ఎవరో తెలియకపోతుంటే ఎవరు మీరు అనింది కంగారుగా. నేను హర్ష సార్ పంపించిన డ్రైవర్నమ్మా. మిమ్మల్ని పిక్ చేసుకోమని సార్ చెప్పారు. లేదు, మీరు అబద్ధం చెబితే అంటున్న అంజలి మొబైల్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హలో అంది. డ్రైవర్ని నేనే పంపించాను, ఎక్కు అన్నాడు హర్ష. అతని వాయిస్కి కాస్త కుదుటపడి ఓకే అంటూ కాల్ కట్ చేసి సారీ బాబాయ్ అనింది. పర్వాలేదమ్మా, తెలియనప్పుడు అడగడంలో తప్పులేదుగా. మీ సేఫ్టీలో మీరుండాలి. అసలే రోజులు కూడా బాగోలేవు అంటూ డోర్ ఓపెన్ చేశాడు డ్రైవర్. హారిక, స్నేహ బాయ్ అని చెప్పి కారులో కూర్చుంటుండగా అవును, మీరెక్కడ దిగాలి అనింది అంజలి వాళ్ళిద్దరిని చూసి. పర్వాలేదంజు, మేము ఆటోలో వెళ్ళిపోతాం. బాబాయ్ వాళ్ళని వాళ్ళ హాస్టల్ దగ్గర దింపి మనం వెళ్ళిపోదామా అనగానే ఓకేనమ్మా ఎక్కండి అన్నాడు. థ్యాంక్ యూ అంజు, ఒక్కరోజు పరిచయంలో మాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతుంటే ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఎందుకు, నేను అటే వెళ్తున్నాను కదా, ఇందులో హెల్ప్ ఏముంది అంటూ ముగ్గురు కార్లో కూర్చున్నారు. ఇక వాళ్ళు కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. అలా ముచ్చట్లలో టైం కూడా తెలియలేదు. హాస్టల్ రావడంతో కార్ ఆగింది. అప్పుడే హాస్టల్ వచ్చేసిందా
అంటూ చుట్టూ చూశారు. అసలు టైమే తెలియలేదు. సరే అంజు, మేము వెళ్తాము, బాయ్ అని చెప్పి దిగిపోయారు. కార్ మళ్ళీ దూసుకెళ్ళింది అక్కడి నుండి. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.